రమేష్ అనే వ్యక్తి అన్బిలీవర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో బైబిల్ ని మిస్గైడ్ చేస్తున్నాడు. తను ఆదాము హవ్వ సందర్భం గురించి ఇలా మాట్లాడాడు. దేవుడు ఆ పండు తినొద్దన్నాడు, వాళ్ళు తిన్నారు. దేవుడు వాళ్ళు చనిపోతారు అని చెప్పాడు, అయితే వాళ్ళు చావలేదు. అపవాది చెప్పిన ప్రకారం వాళ్ళు బ్రతికారు, అయితే దేవుడు చెప్పిన ప్రకారం ఆ రోజు చావలేదు. వాళ్ళు వందల సంవత్సరాలు బ్రతికారని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ దేవుడు అబద్ధం చెప్పినట్టు, అపవాది అబద్ధం చెప్పనట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే వాస్తవాన్ని చెక్ చేద్దాం. దేవుడు మనుషుల్ని తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. అంటే దేవుడికి మరణం లేదు. అదేవిధంగా దేవుడు చేసినప్పుడు మనిషికి కూడా మరణం లేదు. ఎప్పుడైతే దేవుడి మాటను ధిక్కరించారో, దేవుడు చెప్పిన ప్రకారం దేవుడికి ఉండాల్సినటువంటి ఆ జీన్స్ లేదంటే ఆ గుణగణాలు మొత్తం పోయినాయి. దేవుడు చెప్పింది తన పోలికను కోల్పోతారు అని. దీనిని సమర్థించే లేఖనం ఏదైనా ఉంది అంటే ఉంది. 5వ అధ్యాయం ఆదికాండం 3వ వచనంలో ఇలాగుంది: ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన స్వరూపమందు పిల్లల్ని కన్నాడు అని చాలా స్పష్టంగా రాపించింది. అంటే ఇక్కడ దేవుడు ఫస్ట్ ఏం చెప్పాడు? తన పోలికలో ఆదాము హవ్వను చేశాడు అని చెప్తే, ఇక్కడ మరి 5వ అధ్యాయం 3వ వచనంలో ఎందుకని ఆదాము పోలికలకు వచ్చేసినాయి? ఎందుకంటే చనిపోయారు, దేవుడు వారసత్వాన్ని కోల్పోయారు. ఇక వాడు కేవలం శరీరాలుగా బ్రతుకున్నారు. రెండోది, ఆ శరీరం కూడా మట్టిలో కలిసిపోయే స్వభావానికి వచ్చేసారు. ఇదే ఆధ్యాత్మిక మరణం, శరీరానికి మరణం. దేవుడితో సమానులుగా ఉండలేకపోయారు తన పోలికలో పుట్టి. ఇప్పుడు హవ్వ ఆదాం పోలికలో పుడుతున్నారు. ఈ వీడియో మిమ్మల్ని కించపరచాలని కాదు, మీకు ఈ సమాచారాన్ని చేరవేయాలని, దయచేసి హృదయంతో ఆలోచిస్తారని, మరింత లోతుగా పరిశోధిస్తారని మీ సహోదరుడు.